ఫీజులుంకు చెక్. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు ప్రత్యేక చట్టం. బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు. ఇష్టానుసారంగా ఇక వసూళ్లకు చెల్లు కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అంటూ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే చట్టం చేస్తేనే సరిపోదు. చట్టం చేసి చేతులు ఇప్పుడు సరిపోదు. చట్టాన్ని అమలు చేయాలా, అమలు పరచాలా, అప్పుడే సాధ్యమైంది ఇది. ఇక ప్రభుత్వం చట్టం చేయగానే ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు వాళ్ళ వసూలు దందా వాళ్ళ కథ కార్ఖానే ఆపే ముచ్చడం ఉండదు. ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేసినప్పుడే, చర్యలు తీసుకున్నప్పుడే అది అమలయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల దందాకు ముక్తాడు వేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. దీనికోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. అందులో ప్రధానంగా ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల నియంత్రణ కోసం తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ సిఫారసుల ఆధారంగా బిల్లును రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించినట్లు తెలిసిందంటూ మనం చూస్తున్నామండి. సో ఇది మంచి నిర్ణయమే. ఇది మంచి నిర్ణయమే, చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ ఫీజుల మాఫియాని తగ్గించే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో దీన్ని మాఫియా ఆగడాలకు చెక్. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. సదుపాయాలు, ట్రైన్డ్ టీచర్ల సంబంధం లేకుండా ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని విద్యా సంస్థలు అయితే ఒక మాఫియాగా ఏర్పడి ప్రతి ఏటా ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు పెంచుకుంటూ పోతుండగా ఇక మిగతా విద్యా సంస్థలు అన్నిట్లే ఉన్నాయి. కొన్ని ఇక నారాయణ చైతన్య అయితే ఇంకా దారుణం వాళ్ళది. వాళ్ళైతే దారుణం, ఇక లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉంటారు. ఆ పేరు చెప్పుకొని, ఆ పేరు వాడుకొని. సో ఈరోజు అన్ని ప్రభుత్వ పాఠశాలలు అదే పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఒక నర్సరీకి వాడు అడ్మిషన్ తీసుకోవాలంటే ₹1,00,000 కట్టాలండి. ₹1,00,000 కట్టాలా. దాంట్లో మళ్ళీ స్టేట్ సిలబస్ అని, సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి మళ్ళీ రకరకాల, మళ్ళీ అందులో ఏసీ క్లాసులని, నాన్ ఏసీ క్లాసులని, ఒక్కటి కాదు ఒక కథ కాదు. మళ్ళీ చదువు చెప్తారు ఎవరా అంటే తెలుసా, ఈ ప్రైవేట్ స్కూళ్ళలో ఆ 10th ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా చదువు చెప్తారు. మళ్ళీ అది కూడా ప్రభుత్వం గమనించుకోవాలి. కనీసం విద్యార్హతలు లేని వాళ్ళు కూడా చదువు చెప్తారు. మినిమం విద్యార్హత ఉండాల్సిందే కదా చదువు చెప్పే వాళ్ళకు.